మల్లవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి శుభారంభం జరిగింది. స్వామివారి బింబాన్ని రావి కొయ్యతో తయారు చేసి బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జూలై 1వ తేదీ వరకు ప్రత్యేక పూజలు కొనసాగనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించిన దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రావి కొయ్యతో స్వామివారి బింబాన్ని తయారు చేసి తాత్కాలిక ఆలయంలో ప్రతిష్ఠించారు. జూన్ 29న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూలై 1వ తేదీ వరకు కొనసాగనుండగా విశేష పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన చైర్మన్ మారినేని రాఘవరావు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో దేవాదాయ శాఖ నుంచి ₹1 కోటి నిధులు మంజూరయ్యాయని, దాతల సహకారంతో మరో 64 లక్షల విరాళాలు అందాయని చెప్పారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కు, దాతలకు దేవస్థాన కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమలవాస తులసీవనమాల గోవింద హరి నా నిదానంగా ప్రియ గోవింద హరి గో మత్స్యపూర్ణ మధుసూదన హరి వరాహన సోమ సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గోవింద హరి గో
ఓకే ఇక్కడ నుంచి బయటకు వెళ్తారా సేనా రండి ఇంటి వెంకటేశ్వర మామ రా నువ్వు రాలే మిగతా ఇంపార్టెంట్ విషయం బాబురా మారా చక్రవర్తి తనోజాయుస్సాత్మధర్మాయ మంగళం వేదాంత విద్యాయామి దస్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरान् त्वां त्रैलोक्यकुटिम्बिनीं सरसजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीरुमाक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वतीं नीराजनानन्तरं शुद्धा आचमन्यं समर्पयामि सालग्राम शिलावारिः पापहारि विशेषतः आजन्म कृत पापानां प्रायश्चित्तं दिने दिने अकालमुच्चहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं श्री वेंकटेश्वर स्वामी पादोदकं पावनं शुभान्तपरावरालयं धनं मदीयं तव पाद पंकजं कदानु साक्षात् करवाणि चक्षुषः मरियमूर्ध्वं नमनं करिष्यसि पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठते आयुरारोग्यश्रेयाब्दृस्तु धनधान्याब्दृस्तु स्तुवाहनाब्दृस्तु चित्तं दिने दिने अकालमुच्चहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं श्री वेंकटेश्वर स्वामी पादोदकं श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिस्ते तरङ्गयतु मङ्गलम्
శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఖణో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణం రాజశేఖరాచార్యులు. ఈ దేవాలయంలో ఉంచుపారేపరి అర్చకునిగా చేస్తున్నాం. ఇక్కడ ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఇది నారద మహాముని ప్రతిష్ఠించిన దేవాలయం. ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం 13వ శతాబ్దంలో ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగిందని పెద్దవాళ్ళు గ్రామస్తులు చెప్తూ ఉంటారు. తర్వాత 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు గారు కూడా స్వామివారిని సేవించుకున్నట్టుగా, స్వామివారి కొంత భూభాగం ఇచ్చినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. తర్వాత ఇవాళ దేవాలయంలో స్వామివారికి సంబంధించి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 29వ తారీఖు, 30వ తారీఖు, 1వ తారీఖు ఈ 3 రోజులు కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. మా గ్రామస్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని గురించి ఈ మా దేవాలయ యాజ్ఞిక స్వామి బీవి వెంకట శేషాచార్యులు గారు మీకు వివరంగా దీని గురించి చెప్తారు. నిరుపమ గుణ సింధుర నిత్య లక్ష్మీ సమేతం నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సముచ్చాసక్త భక్తౌహరక్షి నివసత హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. ఓం నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం చిన్న మల్లవరం గ్రామంలో గుండికా నదీ తీరంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా పురాతన ఆలయం. ఇది ఆలయాన్ని గురించి అర్చక స్వామి వివరించారు. ఈ స్వామివారి ఆలయాన్ని గర్భాలయ, అంతరాలయ, మండపాదులను పునర్నిర్మించాలనేటువంటి సంకల్పంతో గవర్నమెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించుకోవడం జరిగింది. దానిలో భాగంగా వైఖాన సాగమోక్త ప్రకారంగా త్రయాణిక దీక్షతో ఈరోజు, రేపు మంగళవారం, బుధవారం 1వ తారీఖు ఈ 3 రోజులు కూడా ఆగమబద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో ఈ 29వ తారీఖు అయినటువంటి సోమవారం ఉదయం అకల్మష హోమం అని జరిగి యజ్ఞశాల, బాలాలయం నిర్మించినటువంటి బాలాలయానికి వాశుద్ధి ఇవన్నీ చేయడం జరుగుతుంది. తర్వాత యజమానులు, అర్చకులు వీళ్ళంతా కూడా శుద్ధి కావటం అనేటువంటిది, పంచగవ్య ప్రార్థన జరిగి సాయంత్రం అంకురారోపణ జరుగుతుంది. యజ్ఞశాలలో ఒక 5 రకాలైన హోమగుండాలు, వేదికలు అవన్నీ ఉన్నాయి. వాటిలో అన్ని కూడా రాత్రి అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది. రేపు ఉదయము దారుబింబాన్ని అశ్వర్థ ప్రాహురవ్యము అని చెప్పి అశ్వర్థ వృక్షంతో వెంకటేశ్వర స్వామి వారిని బింబాన్ని తయారు చేయడం జరిగింది. ఆ బింబానికి విశేషమైనటువంటి శుద్ధి జరిగే అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకొని రేపు రాత్రికి స్వామివారి మూలబింబంలో నుంచి కళాపకర్షణ, వారిలో ఉన్నటువంటి త్రిశోడశ కళలు అనేటువంటి చాలా సాంప్రదాయ పురాతన నుంచి ఉన్నటువంటి ఆ స్వామివారి కళల్ని గ్రహించి రేపు ఉదయము ఈ దారుబింబాన్ని బాలాలయంలో స్థాపన చేసి స్వామివారిలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రేపటి నుంచి మరలా దేవాలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ దారుబింబంలో ఉన్నటువంటి స్వామివారికి అర్చనలు జరిగి మళ్ళీ మహాప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం చేసుకొని అతి త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని మళ్ళీ స్వామివారికి యథాతథ మహాప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా అందరు భక్తి శ్రద్ధలతోటి స్వామివారి అనుగ్రహంతో ఇదంతా జరుగుతుంది, జరగాలి, జరుపుదామని చెప్పి మేమంతా కూడా సంకల్పించుకొని అందరం ఆ ప్రయత్నంలో ఉన్నాం. దేశాయ నమః. ఈ దేవాలయంను పునర్నిర్మాణంకు గ్రామంలోని దాతలు, ఇతర గ్రామంలోని దాతల సహకారంతో మేము పునర్నిర్మాణానికి గవర్నమెంట్ వారికి కట్టవలసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ చాలా త్వరితగతిన కట్టి మంజూరులన్నీ అనుమతులన్నీ తీసుకుని ఉన్నాం. దాంతో ఇవాళ మొట్టమొదటి ఘట్టం ఇప్పుడు బాలాలయంలో శ్రీ స్వామివారిని ప్రతిష్ఠ కార్యక్రమం ఈ 3 రోజులు జరుగుతాయండి. 29, 30, 1వ తారీఖు 6:30 నుంచి 7:50 లోపు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయండి. పూర్ణావతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున మా ధన్యవాదం తెలుపుకుంటూ ఇంతటితో, అట్లాగే ధర్మకర్తల మండలి చైర్మన్ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు కూడా బాగా సహాయ సహకారాలు అందివ్వటం వల్ల చాలా త్వరితగతిన మేము మంజూరు ఉత్తర్వులన్నీ తెచ్చుకుని ఉన్నామండి. ఎన్నుకున్న తర్వాత పుష్టి దేవాలయం గర్భగుడి పునర్నిర్మాణం చేద్దామని ముందు ప్రాముఖ్యత దానికి ఇచ్చాము. దానికి తగ్గట్టుగానే మా ఊర్లో కొంతమంది దాతలు
ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో, దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామానాయుడు గారి సహకారంతో గర్భగుడి నిర్మాణ పనులకి ఉత్తర్వులు రేపు మాపు మా చేతికి అందుతాయి. ఈ సంవత్సరంలోనే మేము కంప్లీట్ చేసి దేవాలయం గర్భగుడి నిర్మాణాన్ని కంప్లీట్ చేసి మేము మళ్ళీ మండప నిర్మాణానికి కూడా ముఖ్యంగా ప్రాముఖ్యత కల్పిస్తామని కోరుకుంటూ మా ఊరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, అలాగే ధర్మకర్తలి మండల చైర్మన్ రాఘవ్ గారికి, ఈఓ గారికి, అట్లాగే ప్రధాన అర్చకులు, యాగ్దీకులందరికీ కూడా నమస్కారం. ఈ సమయంలో గుడి పునర్నిర్మాణం రావటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము. అదే సమయంలో ఈ ధర్మకర్తల మండలంలో మేము ఒక బాధ్యత తీసుకోవటం భగవంతుడు మాకు ఇచ్చిన వారం. ఇదే అదృష్టాన్ని చాలా సమిష్టి కృషితో అందరం కలిసి గుడి నిర్మాణం చేయాలనే మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా ఇప్పటి వరకు 1,50,00,000 రూపాయలు నిధులతో కాంట్రాక్ట్ పిలవటం కూడా జరిగింది. ఆ 1,50,00,000తో గర్భగుడి అంతరాలయం వరకు నిర్మాణం జరుగుతుంది. ఆ 1 కోటి రూపాయలు కూడా మన బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో 1 కోటి రూపాయలు నిధులు సమకూర్చారు. 50,00,000 రూపాయలు దాతల నుండి స్వీకరించాం. దానిలో నేను 15,00,000 రూపాయలు సొంతంగా ఇవ్వడం నాకు భగవంతుడు ఇచ్చిన ఇదొక మరో కోరం. ఇదే పునర్నిర్మాణానికి. అదేవిధంగా దాతలందరూ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా దీన్ని గర్భగుడితో పాటు ముందు కూడా ముఖమండపం కూడా అంతా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దీనిలో భాగంగా ఈ రోజు బాలాలయం ప్రతిష్ట ఉంది కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి స్వామివారి నమూనాను తయారు చేసుకుని ఊళ్ళో నుంచి భక్తులు అందరూ కూడా కలిసి ఘనంగా కూడా ఊరేగింపు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు రేపు ఎల్లుండి బాలాలయ ప్రతిష్ట పనులు జరుగుతాయి. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం రోజున శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణం కూడా మొదలు పెడతాం. మాకు సహకరించిన బిఎన్ విజయ్ కుమార్ గారికి, భక్తులకు, దాతలకు అందరికి కూడా మరోసారి నమస్కారాలు తెలియదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.